ఆంధ్రప్రదేశ్ సరికొత్త ఉత్తేజంతో ముందుకు సాగుతోంది. నవ్యాంధ్ర కలల సాకారానికి మచిలీపట్నం ప్రధాన పాత్ర పోషించబోతోంది. అవును, ఏపీ ముఖ చిత్రాన్ని మచిలీపట్నం పోర్టు మార్చేయబోతోంది. తీర ప్రాంత అభివృద్ధికి ముఖద్వారంగా నిలవనుంది. ఇది తీరం కాదు, ఆదాయ మార్గం. అవును, ఆంధ్ర కోస్తా తీరం వేల కోట్ల ఆదాయానికి మార్గంగా మారింది. బందర్ పోర్టు నిర్మాణం పూర్తయితే నవ్యాంధ్ర రూపురేఖలే మారిపోతాయి. ఆ అభివృద్ధి ఆకాంక్షలను మీ ముందుంచడానికి టీవీ9 కృష్ణా జిల్లా మచిలీపట్నంకు వచ్చింది. బందరు పోర్టుకి పూర్వ వైభవం. బందర్ ప్రజల యొక్క చిరకాల వాంఛ బందర్ పోర్టు సాకారమవుతోన్న మచిలీపట్నం ప్రజల స్వప్నం. ఫిషింగ్ హార్బర్ పడిన తర్వాత వ్యాట్ చేసే వాళ్ళకైతే బాగుంటుందండి. రాజధాని పోర్టుగా ఆవిర్భవించబోతోన్న వైనం. ప్రభాత కిరణాలతో ఆకాశం వర్ణ శోభితంగా మారినట్టు బందరు పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా మారబోతోంది. బందర్ పోర్టు కోసం ఎదురుచూపులు ఈనాటివి కావు. తొలగరి కోసం రైతులు 1000 కళ్లతో ఎదురు చూసినట్లుగా మచిలీపట్నం ప్రజలు పోర్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణ త్వరలోనే తీరబోతోంది. మరికొన్ని నెలల్లోనే పోర్టు అందుబాటులోకి రానుందని ఏపీ ప్రభుత్వం ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇది గేట్ వే ఆఫ్ అమరావతి కింద కూడా మనం దీన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది. 2026 జూన్ ఇంకా ఎంతో దూరంలో లేదు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి తగ్గట్లుగా పోర్టు పనుల్లో వేగం పెరిగింది. రాష్ట్ర స్థితిగతులను మార్చే ఈ పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే శర వేగంగా పనులు జరుగుతున్నాయి. బందర్ పోర్ట్ మచిలీపట్నం ప్రజల చిరకాల స్వప్నం. మచిలీపట్నం పోర్టు ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఫేజ్ 1లో దీని సామర్థ్యం ఏడాదికి 36 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఫేజ్ 2లో ఏడాదికి 116 మిలియన్ మెట్రిక్ టన్నులు. పోర్టులో ఏర్పాటు చేస్తున్న బెర్తులు 4. నిర్మాణ వ్యయం అంచనా 5156 కోట్ల రూపాయలు. పోర్టు పనులు 2023 ఏప్రిల్లో మొదలయ్యాయి. 2026 జూన్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్తుల వరకు ఏర్పాటు చేయాల్సిండగా తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ శరవేగంగా జరుగుతున్నాయి. 2.99 కిలోమీటర్ల బ్రేక్ వాటర్, 43.82 మిలియన్ మీటర్ల డ్రెడ్జింగ్ తో పాటు అంతర్గత, బహిర్గత మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మనం సౌత్ బ్రేక్ వాటర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు పూర్తయ్యాయి. అలాగే ఇప్పుడు సౌత్ బ్రేక్ వాటర్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం ఏర్పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రతి నెల రివ్యూ చేస్తోంది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పనులు పరుగులు పెట్టిస్తోంది. పనులు పూర్తయితే 320 మిలియన్ టన్నుల మేరకు ఎగుమతులు, దిగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా బిల్డింగ్స్ కూడాను పోర్టుకు సంబంధించిన ఆపరేషన్ బిల్డింగ్, తర్వాత కస్టమ్ బిల్డింగ్, సెక్యూరిటీ బిల్డింగ్, గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఇది 24 అవర్స్ జరుగుతుంది డైలీ వర్క్. మెగా నుంచి మేము రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నాం ఇక్కడ. సో మేము ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేయాలనే మోటోతోనే, గవర్నమెంట్ మోటోతోనే వర్క్ చేస్తాం. బందర్ పోర్ట్ ఆపరేషన్స్ మొదలైతే వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయి. రానున్న కాలంలో కృష్ణా జిల్లా ముఖ చిత్రం మారిపోతుంది అనడంలో సందేహం లేదు. ఫిషింగ్ హార్బర్ యొక్క పనులు శరవేగంగా కొనసాగుతున్నది. బందరు యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ఈ ఫిషింగ్ హార్బర్ పైన, పోర్టు పైన బందరు యొక్క అభివృద్ధి అనేది ఉంది. రాష్ట్ర అభివృద్ధికి పునాదిరాయి బందర్ పోర్టు. రాష్ట్ర అభివృద్ధి కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ ఈ బందర్ పోర్టు ఎంతగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్కి మిర్చి కానీ, చింతపండు, మరి బొగ్గు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కూడా బందర్ పోర్టు అనువుగా ఉంటుంది. ఈ పోర్టు కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బందరు పోర్టుని కంటైనర్ పోర్టుగా మార్చితే పొరుగు రాష్ట్రాలకి ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం.
ముంబై, చెన్నై తరహాలో మహానగరంగా ఎదిగే అవకాశం మచిలీపట్నానికి ఉంది. గత 4-3 సంవత్సరాల మట్టి పోర్టు పనులు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మా గోపాలపాలెం చుట్టుపక్కల మరి 3 గ్రామాలు ఉన్నాయి మాకు కూడా. ఇప్పుడు అప్పుడు భూమి వాల్యుయేషన్ 4 లక్షలు 3 లక్షలు ఉండే వాల్యుయేషన్ వాళ్ళ బోర్డంతా పెరిగిపోయింది వాల్యుయేషన్. మరి పోర్ట్ అనేది పడడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గతం కంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మరి ఇది చాలా మాకు ఆనందంగా ఉంది. రేపటి రోజున ఈ పల్లెటూరులన్నీ ఎంత అభివృద్ధి చెందుతాయో, మరి ఇంతవరకు పోర్టులు ఉన్న ప్రాంతాలను చూస్తే మనం పోలిస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ పల్లెటూరులే రేపొద్దున్న ఎంత మెయిన్ సిటీలుగా తయారవుతాయి అనేది మనం ఒకసారి ఊహించుకుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ బందర్ ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేరుతుందనే ఆలోచనతోనే చాలా సంతోషం వేస్తుంది. పోర్టుకి కనెక్టివిటీ ఇన్ఫ్రాని కూడా అభివృద్ధి చేస్తున్నారు. 6.5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. 7.5 కిలోమీటర్ల గుడివాడ మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్ట్ చేస్తున్నారు. పోర్టు పూర్తయితే చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వల్ల దాదాపు 80,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతారు. పోర్టు కనుక సకాలంలో వాళ్ళు మామూలుగా ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 సంవత్సరాల్లో పోర్టు క్లియర్ అవుతుంది అని చెప్తున్నారు. పోర్టు పూర్తయితే మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావడమే కాకుండా చదువు తక్కువ ఉన్న వాళ్ళకు కూడాను ఉపాధి కలుగుతుంది, కూలీలుగా పని దొరుకుతుంది. ఆ ఉపాధి కలగటం వల్ల వాళ్ళతో పాటు మన మచిలీపట్నం కూడా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. జెట్టి అనేది మాత్రం పోర్టు అనేది కూడా మా తాతల నాటి తండ్రుల నాటి నుంచి కూడా మా ఊరికి మాత్రం అదొక పెద్ద కళ. ఆ కళగానే మిగిలిపోద్ది అనుకున్నాం. దేవుడి దయ వల్ల వాస్తవంగా జెట్టి నిర్మాణం జరగటం కూడా మా మత్స్యకారులకి చాలా చాలా సంతోషంగా ఉంది. పోర్టు ఫైనల్ ప్రాజెక్ట్ కి 3,696 ఎకరాలు అవసరమవుతాయి. పరిశ్రమలను కూడా ఏర్పాటు చేస్తూ ఉండడంతో అందుకు తగ్గట్లుగానే అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని అమరావతికి అతి చేరువలో ఉండే ఓడరేవు ఇది. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ఏకకాలంలో వందలాది బోట్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తుండడంతో పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి. వీటి వల్ల ఓవైపు పెట్టుబడులతో పాటు మరోవైపు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మచిలీపట్నం పోర్టుని పారిశ్రామికంగానే కాదు టూరిజం హబ్ గాను తీర్చిదిద్దే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. స్థానిక నేతలు కూడా బందరు పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దేశంలోనే ప్రముఖ పోర్ట్ సిటీగా మారడంతో పాటుగా కేరళ తరహాలో బ్రేక్ వాటర్ లో బోటింగ్ చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా మనం చూసినట్లయితే దీనికి కూడా జీపీఆర్ ఇవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో ఇదంతా టూరిజం ప్లేస్ లాగా ఉదయం వస్తే సాయంత్రం వరకు ఇక్కడ రెస్ట్ తీసుకుని అలాంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసి పెట్టారు. బందర్ పోర్టు పనులు త్వరలోనే పూర్తి కానుండడంతో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో పోర్టు భాగస్వామిగా మారనుంది. సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలాగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. మన మత్స్యకారుల గురించి ఆలోచించే వ్యక్తులంటే వీళ్ళే. 100 మంది 100 చెప్పినా అది జనాలు తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బందరు పోర్టుతో కృష్ణా జిల్లా చరిత్ర మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులతో పాటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఉపయోగం కలుగుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కూడా లభిస్తాయి. బందరు ఓడరేవుకు శతాబ్దాల చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరంలోని చారిత్రక చార్మినార్ ఎదుట ఉన్న 4 రోడ్లలో ఒకటి నేరుగా మచిలీపట్నంకు దారి కలుపుతుంది. చార్మినార్ను నిర్మించిన గోల్కొండ రాజులలో ఒకరైన సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో మచిలీపట్నంలో సముద్ర వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రాచీన భౌగోళిక శాస్త్రవేత్తలు మచిలీపట్నం తీరంలో ఉన్న ఓడరేవును మైసోలియా అని పిలిచారని చరిత్ర చెబుతోంది. మరి ఈ మచిలీపట్నం అనేది
మనకు చరిత్రకి దొరికినంత వరకు ఒక 2000 సంవత్సరాల కిందట అంటే క్రీస్తు శకము 1వ శతాబ్దంలో మరి మైసూలియా గురించి అప్పటి టాలమీ అనే గ్రీకు శాస్త్రవేత్త పేరు చెప్పని పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్సీ అనే ఒక గ్రంథకర్త, వాళ్ళు గ్రీకు దేశస్తులు, వాళ్ళు ఇండియా వచ్చి మరి ఇండియాకు కొత్త ఓడరేవు మార్గం కనిపెట్టి వాళ్ళు మచిలీపట్నం వచ్చి మచిలీపట్నంలో కొంతకాలం ఉండటం జరిగింది. వీళ్ళుగా చాలామంది చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు, యాత్రికులు చాలామంది రావడం జరిగింది. 8 రోడ్లు గతంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో పోర్టుకి నుంచి దిగుమతి అయినటువంటి వస్తువులు తీసుకొని బళ్ళ మీద మచిలీపట్నం చేర్చేవాళ్ళు. మచిలీపట్నం నుంచి ఇక్కడి నుంచి గోల్కొండ మీదుగా సూరత్ దాకా ప్రయాణం చేసి అటు చైనా దూరదేశాలకు కూడా వెళ్ళినట్టుగా చరిత్ర చెబుతుంది. సముద్ర తీరం ఉంటే అంతులేని అవకాశాలు కలిసొస్తాయి. అందుకే ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్ట్లు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర అలలతో పోటీ పడుతూ నిర్మాణంలో ముందుకు దూసుకెళ్తోంది బందరు పోర్ట్. బందర్ హార్బర్ అప్గ్రేడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ దాదాపు 550 బోట్లు నిలపడానికి అందుబాటులో ఉండేలాగా వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికీ 60% పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం 4.70 కోట్లతో బందర్ హార్బర్ నిర్మించారు. కానీ ఇసుక మేటలు వేసి పూడుకుపోవడంతో బోట్లు సముద్రంలోకి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దాదాపు 30 ఏళ్ల క్రితం బందర్ హార్బర్ను నిర్మించారు. కానీ ఇసుక మేటలు వేసి పూడుకుపోవడంతో బోట్లు సముద్రంలోకి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ఈ హార్బరు మత్స్యకారులకు ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. దీనివల్ల మత్స్యకారులు ఇతర జిల్లాలలో హార్బర్లకు వెళ్లి చేపల వేటను కొనసాగించారు. దీంతో చాలా ఏళ్లుగా ఈ హార్బర్ మత్స్యకారులకు అక్కరకు రాకుండా పోయింది. ఇది గతంలో కృష్ణా జిల్లా ప్రజలకు గుండె చప్పుడైతే ఇవాళ ఉభయ రాష్ట్రాల యొక్క గుండె చప్పుడుగా బందర్ పోర్టు వచ్చింది. అటు హైదరాబాద్కి, ఇటు అమరావతికి నియరెస్ట్ పోర్టు బందర్ పోర్టు. ఈ పోర్టు నిర్మాణం జరిగితే కొన్ని కోట్ల రూపాయల టర్నోవరు భారతదేశంలో మరి ఉభయ రాష్ట్రాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికోసం కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం బందర్ పోర్టు కలుగుతూ ఉంది. కొన్నేళ్ల పాటు పోర్టు సమయంలో మాత్రమే అతి కష్టం మీద వేటకు వెళ్లేవారు. ఆ తర్వాత అది కూడా సాధ్యం కాకుండా పోయింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో జిల్లా మత్స్యకారులు ఇతర జిల్లాల్లోని హార్బర్లకు వెళ్లి చేపల వేట సాగించారు. కానీ ఇదంతా గతం. అక్కడ మేట వేసేసేసి బోట్లు రాకపోకలు రావడానికి అంతరాయం కలగటం వల్ల ఆ మొగ అనేది సరైన పద్ధతిలో లేకపోవటం వల్ల ఇబ్బంది జరుగుతుంది. అవును, మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ కి మహర్దశ మొదలైంది. బందర్ పోర్టు మాత్రమే కాదు, హార్బర్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. 420 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులతో బందర్ హార్బర్ ఇప్పుడు 550 బోట్లు నిలిపే సామర్థ్యం పొందుతుంది. పెద్ద బోట్స్తో, పెద్ద షిప్స్ వస్తాయి, దానికి డ్రెడ్జింగ్ వెసల్స్ వస్తాయి, దాంతో చేస్తామండి. అది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు బర్తులకు వచ్చేసరికి మనకి 4 బర్తులు, 4 బర్తులకి సంబంధించిన పైలింగ్ అన్నీ 100% కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు దానిపైన వచ్చే సూపర్ స్ట్రక్చర్ వర్క్స్, పైల్ క్యాప్స్, బీమ్స్, స్లాబ్స్ ఇలాంటి వర్క్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న మచిలీపట్నం హార్బర్ ను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ అప్గ్రేడ్ పనులు పూర్తయితే జిల్లాలోని మత్స్యకారులకి మేలు జరగడంతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పోర్టుకు అనుబంధమైనటువంటి పరిశ్రమలు డెవలప్ అయినట్లయితే స్థానికంగా ఉండేటటువంటి మా బిడ్డలకి మంచి ఉద్యోగ ఉపాధులు జరుగుతాయి. మరి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నట్లయితే మరి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నీ మంచి స్థితిలో ఉంటాయి. మరి మా భూమి వాల్యూలు పెరుగుతాయి. ఫిషింగ్ హార్బర్ పడిన తర్వాత వేట చేసే వాళ్ళకి అయితే బాగుంటుందండి. నైట్ పూట మా రావటానికి వెళ్ళటానికి కూడా హార్బర్ పడిన తర్వాత మాకు సేఫ్గా బాగుంటుందండి. బందరు గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల సుదీర్ఘ ఆకాంక్ష. అందుకే హార్బర్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వస్తువులు ఏర్పాటవుతున్నాయి. బెర్త్ను ఆనుకునే చేపల అమ్మకం షెడ్లు, లోడింగ్ సదుపాయాలు, పరిపాలనా భవనం, కమర్షియల్ కాంప్లెక్స్, రెస్టారెంట్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఇన్నాళ్ళు మేము చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు పోర్ట్ అవ్వటం వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆల్బారు పడటం వల్ల మా సంపద పెరిగిద్ది. మేము ఎప్పుడప్పుడు వచ్చి మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మగవల్ల మాకు కూడా ఎప్పుడు వెళ్ళాలన్నా ఎప్పుడు రావాలన్నా ఫ్లోటింగ్ బాగుంటుందని మేము చాలా ఆశిస్తున్నాం. దీంతో పాటుగా మత్స్యకారుల విశ్రాంతి భవనం, వర్తకులకి డార్మిటరీ, టాయిలెట్లు, సామాజిక భవనం, కోస్టల్ పోలీస్ స్టేషన్, రేడియో కమ్యూనికేషన్ టవర్, అంతర్గత రోడ్లు, పార్కింగ్ బోట్ బిల్డింగ్, రిపేర్ టింబర్ యార్డ్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, రక్షిత మంచినీటి ట్యాంకు, ఐస్ ప్లాంట్స్, ఆయిల్ స్టోరేజ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. విస్తరణ అనంతరం హార్బర్ అందుబాటులోకి వస్తే 1600 బోట్ల రాకపోకలు సాగించేందుకు ఇక్కడ వీలుంటుంది. బందరు గిలకలదిండి హార్బర్ ఆధునీకరణ ఇక్కడ మత్స్యకారుల సుదీర్ఘ ఆకాంక్ష. అందుకే ఇక్కడ చూసుకుంటే మనం పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఎలా జరుగుతుందండి, ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు? మొత్తం 40 విభాగాలకు సంబంధించి 40 ఐటమ్స్ కడుతున్నారండి. 450 కోట్లతో ఈ వర్క్లన్నీ జరుగుతున్నాయి. గతంలో 2000 సంవత్సరంలో 6 కోట్లతో పాతదే హార్బర్ నిర్మించారు. ఐస్ ప్లాంటు, కోల్డ్ స్టోరేజీ, నెట్స్ రిపేర్ చేసుకునే హాలు, ఆంక్షన్ హాలు, ఇలా ప్రతిదీ కూడా 40 విభాగాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతుండటంతో భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. వీటి ద్వారా వేల కోట్ల పెట్టుబడులతో పాటుగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రేపొద్దున ఈ పోర్టు వల్ల ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే పరిశ్రమలు కానీ ఏమన్నా ఉపాధి కల్పించే పనులు మా పిల్లలకు కూడా ఉపయోగపడద్దని మేము ఆశిస్తమే కాదు, జరుగుతాయి కంపల్సరీగా. ప్లస్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఈ పోర్టు రావడం వల్ల చాలా ఉపాధి కలుగుతుంది. ప్లస్ ఈ మధ్యనే రైల్వే మార్గం కూడా మొదలుపెట్టారు. ఆక్వా రంగం బలోపేతం కావాలి, సముద్ర ఎగుమతుల వాటా పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఊతమివ్వాలి. ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటికే ఏపీలో ఉన్న ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా దాదాపు 9,000 కోట్ల విలువైన 4.5 లక్షల టన్నుల చేపలు, రొయ్యల సేకరణ జరుగుతోంది. బందరు పోర్టు కూడా పూర్తయితే అదనంగా 1,00,000 మంది మత్స్యకారులకి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. మచిలీపట్నం యొక్క పోర్టును 3000 ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు 3,668 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పర్యావరణం సంబంధించేవి కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి తీరరేఖ కలిగిన జిల్లాను ఎగుమతుల హబ్గా నిలపాలన్న యోచనలో ఉంది ఏపీ సర్కార్. రాష్ట్ర పరిశ్రమల విధానంలో సైతం బ్లూ ఎకానమీకి సంబంధించిన అంశాలకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మొత్తం మీద దాదాపు 1000 కిలోమీటర్ల పొడవైన కోస్తా తీరంలో నిర్మితమయ్యే హార్బర్లు, పోర్ట్లు ఏపీకి సంపన్న తీరహారంగా నిలవబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బందర్ పోర్టుతో కృష్ణా జిల్లా ముఖ చిత్రమే మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఉపయోగం కలుగుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.